అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఒక చేనేత బిడ్డనైన నాకు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కార్యదర్శి పదవి ఇచ్చి చేనేతలకు అండా దండగా మేము ఉంటామన్న ఉద్దేశంతో ఈరోజు మమ్మల్ని మాకు ఈ సముచిత స్థానం కల్పించారు. భవిష్యత్తులో చేనేతలను శ్రీ నారా లోకేష్ గారు దత్తత తీసుకుని మేము అన్ని విధాలా మీకు సాయం ఉంటామని, అన్ని రకాలుగా మీకు ఆదుకుంటామని, చేనేతకు సంబంధించిన ఏ సమస్య అయినా నా కుటుంబ సమస్యగా తీసుకొని నేను దాన్ని పరిష్కరిస్తానని మాట ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మా చేనేతల బిడ్డలకి మాకు ఈ సముచితమైన స్థానం కల్పించారు. భవిష్యత్తులో చేనేతలకు కానీ, తర్వాత బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, మైనార్టీలకు కానీ సముచిత స్థానం కల్పించడంలో కావచ్చు, సమస్యలు తీర్చడంలో కావచ్చు, రాష్ట్ర అభివృద్ధిలో కావచ్చు, ఏ రకమైన నిర్ణయం తీసుకోవాలన్నా కూడా అందులో ముందుండే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇది ఎవరు చెప్పినా చెప్పకపోయినా, నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం, నగ్న సత్యం. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం రాష్ట్రంలో చాలా ఇబ్బందికరమైన పరిణామాలు ఉన్నాయి. వీటన్నింటినీ ఎదుర్కోవాలంటే అంటే రాష్ట్రంలో నీరు కానీ, తర్వాత కరెంటు సమస్యలు కానీ, తర్వాత నిరుద్యోగ సమస్య కానీ, ఉపాధి అవకాశాలు కానీ తీరాలంటే ఖచ్చితంగా మనకు తెలుగుదేశం పార్టీ రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కరికి నేను చేసుకునే విన్నపం ఏమంటే, దయచేసి మీరందరూ ఒక్కసారి 5 సంవత్సరాల కిందట పరిపాలన ఎలా ఉంది, ఈరోజు పరిపాలన ఎలా ఉంది బేరు చేసుకోండి. మీరే ఒక నాయకునికి భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు ఎట్లా ఉండాలా అంటే భవిష్యత్తులో ఒక 10 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటే బాగుంటుంది అన్న దిక్సూచి అంటే ఒక లక్ష్యం పెట్టుకుని గోల్ పెట్టుకునే వ్యక్తే నాయకుడు అంటారు. అటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.